హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ 999. సో ఇంతకు ముందు వీడియోలో నేను పచ్చి చింతకాయ తీసుకొచ్చి చింతకాయ తొక్కు ఎలా ప్రిపేర్ చేసామనేది వీడియో అప్లోడ్ చేశాను, చూసే ఉంటారు. ఆ చింతకాయ తొక్కు వేసి ఈ ఫ్రెష్ పుదీనా తోటి చట్నీ అనమాట. ఎక్కడ మిస్ అవ్వకుండా వీడియో ఎండ్ వరకు తప్పకుండా చూడండి. ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేసుకొని స్టవ్ మీద గిన్నె పెట్టుకొని కాస్త ఫ్రెష్ పచ్చిమిర్చి ఏదైతే ఉన్నాయో అవి వేసేసుకోవాలి. తగినంత ఆయిల్ కూడా వేసి బాగా మిక్స్ చేయాలి. ఈ పచ్చిమిర్చి కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు రోస్ట్ చేయాలన్నమాట. చూసారు కదా, ఆల్మోస్ట్ కలర్ చేంజ్ అయిపోయాయి కాబట్టి కాస్త గిన్నెలో తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. పల్లీలు కూడా కాస్త తగినంత ఎన్ని కావాలో అన్ని వేసుకొని రోస్ట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. కావాలంటే మీరు నువ్వులు, పచ్చిశనగపప్పు ఇలా ఏమైనా ఇంగ్రీడియంట్స్ వాడాలనుకుంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి పచ్చి అల్లం అనమాట. కాస్త లావు ముక్కలు కోసి అది కూడా ఆయిల్లో కొంచెం రోస్ట్ చేసేసి గిన్నెలో తీసేయాలి. కాస్త టేస్ట్ అండ్ ఫ్లేవర్ యాడ్ చేస్తుందని చెప్పి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అండ్ ఒక 2-3 స్పూన్స్ ధనియాలు వేసి కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు రోస్ట్ చేసి గిన్నెలో తీసేసుకోవాలి. ఫైనల్లీ ఫ్రెష్ పుదీనా ఏదైతే తెచ్చుకున్నామో అది కడిగి పక్కన పెట్టేసుకున్నాం కదా, అది కూడా గిన్నెలో వేసేసి మంచిగా మిక్స్ చేసేయాలి. కొంచెం మెత్తబడిన తర్వాత తీసి మిక్సీ జార్లో వేసేయాలి. చూసారు కదా, పుదీనా కన్సిస్టెన్సీ ఇలా చేంజ్ అయ్యేంత వరకు మంచి ఆయిల్లో రోస్ట్ చేసి మిక్సీ జార్లో తీసేసేయాలి. చూసారు కదా, ఇలా ఇంగ్రీడియంట్స్ అన్నీ రోస్ట్ చేసి గిన్నెలో పెట్టేసుకున్నాము కాబట్టి మిక్సీ జార్లో వేసేసుకొని నెక్స్ట్ కొన్ని వెల్లుల్లి రెమ్మలు ఎన్ని కావాలనుకుంటే అన్ని మీకు నచ్చినన్న వేసుకొని దాని తర్వాత మనం పచ్చి చింతకాయ తొక్కు ఏదైతే ఉందో అది కూడా 1 కప్ పచ్చి చింతకాయ తొక్కు యాడ్ చేసి ఒక్కసారి లైట్గా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా వస్తుంది కన్సిస్టెన్సీ. ఫైనల్లీ మనం కుక్ చేసి పెట్టుకున్న పుదీనా ఏదైతే ఉందో అది కూడా మిక్సీ జార్లో యాడ్ చేసేసి ఆ చింతకాయ తొక్కుతో పాటు ఒకసారి గ్రైండ్ చేసేయాలి. సో పుదీనా ఎలాగ రుబ్బేసాం కాబట్టి స్టవ్ మీద గిన్నె పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత కావాల్సిన పోపు దినుసులు అన్నీ వేసేసి ఆ చట్నీ ఏదైతే ఉందో తాలింపు వేసేయడమే. హోప్ఫుల్లీ పచ్చి చింతకాయ తొక్కుతోటి పుదీనా ఆకులు వేసి చేసిన చట్నీ రెసిపీ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. మనం బ్రేక్ఫాస్ట్లో కానీ రైస్తో కానీ తినచ్చు. సో ఫైనల్లీ టేస్టీ అండ్ స్పైసీ చింతకాయ తొక్కుతోటి పుదీనా చట్నీ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ టైం. టేక్ కేర్.